మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. సైన్స్ అద్భుతాలు చేస్తోంది. కానీ చరిత్ర పుటలను వెనక్కి తిప్పితే ఇప్పటికీ సైన్స్ దగ్గర సమాధానం లేని కొన్ని ఘటనలున్నాయి. మన పూర్వీకులు మన కోసం వదిలి వెళ్లిన కొన్ని ఆధారాలు చూస్తుంటే అసలు వారు మనకంటే తెలివైనవారా, లేక వారి వెనుక ఏదైనా అతీంద్రియ శక్తులున్నాయా అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో చరిత్రలో ఎవరికీ అంత చిక్కని 3 భయంకరమైన మరియు ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి నిజం మీ ఆలోచనలను మార్చేస్తుంది. సంవత్సరం 1518. ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ అనే నగరం. ఒక సాదాసీదా రోజున ఫ్రాఫ్రాఫియా అనే మహిళ అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. సంగీతం లేదు, వేడుక లేదు, కాని ఆమె ఆపకుండా గంటల తరబడి ఆడుతూనే ఉంది. అది చూసి జనం నవ్వుకున్నారు. కాని వారం తిరిగేసరికి మరో 30 మంది ఆమెతో చేరారు. నెల రోజులకు ఆ సంఖ్య 400 దాటింది. భయంకరమైన విషయమేంటంటే వారు ఇష్టంతో డాన్స్ చేయడం లేదు. వారి ముఖాల్లో నరకం కనిపిస్తోంది. ప్రాణాలు పోతున్నాయని తెలుస్తోంది, కాని కాళ్లాగడం లేదు. చివరికి 100 మంది గుండాగి కాళ్లు విరిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీనిని డాన్సింగ్ ప్లేగ్ అంటారు. ఇది మాస్ హిస్టీరియానా, లేక ఏదైనా విషాహారం వల్ల జరిగిందా అనేది నేటికీ ఒక మిస్టరీనే. ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. కంప్యూటర్ అంటే మనం 20వ శతాబ్దపు ఆవిష్కరణ అనుకుంటాం. కానీ 1901లో గ్రీస్ తీరంలో ఒక మునిగిపోయిన ఓడలో ఒక వింత వస్తువు దొరికింది. దాని పేరు యాంటికిథిరా మెకానిజం. మొదట అదొక సాధారణ రాయి అనుకున్నారు. కానీ ఎక్స్రే తీసి చూస్తే శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయిపోయింది. అందులో 30కి పైగా కాంప్లెక్స్ గేర్లున్నాయి. ఇది సుమారు 2000 ఏళ్ల నాటిది. ఇది గ్రహాల కదలికలను, చంద్రగ్రహణాలను ఖచ్చితంగా లెక్కగట్టే ఒక యానలాగ్ కంప్యూటర్. 2000 ఏళ్ల క్రితం అంతటి టెక్నాలజీ ఎలా సాధ్యమైంది? ఆ జ్ఞానం తరువాత కాలంలో ఏమైపోయింది? మన చరిత్ర మనకు తెలియకుండానే మరుగున పడిపోయిందా? ప్రపంచంలో ఎంతోమంది గూఢచారులు, కోడ్ బ్రేకర్లో ఉన్నారు. కాని అందరినీ ఓడించిన ఒక పుస్తకముంది. అదే వాయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్. 15వ శతాబ్దానికి చెందిన ఈ పుస్తకంలో 100 పేజీల వింత వింత మొక్కల చిత్రాలు, ఖగోళశాస్త్ర రేఖాచిత్రాలు ఉన్నాయి. కాని అందులో ఉన్న భాషేంటో ప్రపంచంలో ఏ భాషానిపుణుడికీ అర్థం కాలేదు. చాలామంది ఇదొక పిచ్చివాడు రాసిన పుస్తకమన్నారు. కాని ఆ రాసిన విధానం చూస్తుంటే అదొక పద్ధతి ప్రకారం ఉన్న భాష అని అర్థమవుతోంది. ఇది వేరే గ్రహం నుండి వచ్చిన సమాచారమా, లేక అప్పట్లో ఎవరికీ తెలియని రహస్య విద్యలా? ఇప్పటికీ ఈ పుస్తకం డీకోడ్ చేయడానికి సూపర్ కంప్యూటర్లు కూడా ప్రయత్నిస్తున్నాయి. చరిత్ర అంటే కేవలం గతం కాదు, అది మన మూలాలు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థమవుతోంది. ఈ మూడింటిలో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ